కళ్ళెదురుగా ఉన్న అన్నయ్యని గుర్తుపట్టలేకపోయాను ఇంతకాలం. ఈ రోజు మా అన్నయ్యకు దగ్గరగా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. అదే విచిత్రం. ఒకరి గురించి ఒకరు వెతుక్కుంటున్నారు, కానీ ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నారు. అయినా మీరు వెతుక్కుంటుంది మిమ్మల్ని అని తెలియడానికి ఎంతకాలం పట్టిందో చూసావా? నా సావిత్రిని అనుమానించొద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి తన గురించి నా ముందు వాగావనుకో, బుర్రలో బుల్లెట్ దిగుద్ది. సరే, సావిత్రి కాదనుకుందాం, మరి స్పై క్యాంప్ పెట్టాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? మన గురించి ఆలోచించాల్సిన అవసరం ఒక సావిత్రికే కాదు, పోలీసులు కూడా ఉంది. పోలీసులు మన మూమెంట్స్ తెలుసుకోవడానికి ఈ స్పై కెమెరా పెట్టి ఉండొచ్చుగా. ఎవరో చేసిన పనికి సావిత్రిని అనుమానించి నేను అనుమానించేలా చేశావు. ఛే! ఏంటి సావిత్రి అలా ఉన్నావు? వెళ్ళిన పని అయిందా? లేదు బావా. లేదా? మళ్ళీ ఏమైంది? అక్కడ పరిస్థితులు అంత అనుకూలంగా అనిపించలేదు. అలా అని కెమెరాను ప్రతిసారి అలా వదిలేసి వస్తే మళ్ళీ మళ్ళీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం కూడా ప్రమాదమే. నువ్విలా 1కి 4 సార్లు వాడింటికి వెళ్తున్నావని తమ్ముడికి తెలిస్తే నీ మీద పడిన నింద నిజమే అని తమ్ముడు నమ్మే ప్రమాదం ఉంది. ఇంటి వరకు వెళ్ళావు కదా, కెమెరా తీసుకురావడానికి నీకు ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి నా మీద అనుమానం వచ్చినట్టుంది బావా. కెమెరా పెట్టిన ప్లేస్ మారింది. చంద్ర చూపు మారింది. వాతావరణం అలా తేడాగా ఉండేసరికి కెమెరాని టచ్ చేయకుండా వచ్చేశాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చినట్టే ఉంది. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకున్న ఏకైక ఆధారం అదే. దాన్ని తీసుకురాలేకపోతే ఎలా సావిత్రి? తీసుకురాలేకపోవటం అనేది జరగదు బావా. నా మీద అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఏం ప్లాన్ చేశారో తెలియకుండా నేను తొందరపడినా దొరికిపోతాను. ఇప్పుడు ఎలా సావిత్రి? నిన్ను నమ్మాడు అన్నావుగా, ఇంతలో అనుమానం ఎలా వచ్చుంటుంది? ఆ రోజు ఆ మచ్చ మొహం వాడి తల మీద బాధాను కదా, వాడే ఏదో చేస్తుంటాడని నా అనుమానం బావా. ఒకరికి ఇద్దరున్నారు. ఇప్పుడు ఎలా సావిత్రి? ఏం చేద్దాం? ప్లాన్ చెయ్యాలి బావా. ఆలోచిస్తే ఆలోచనలకి కొదవేముంది? వాళ్ళిద్దరికీ దొరకకుండా ఆ కెమెరా సంపాదించేలా ప్లాన్ చేయాలి.
ఏమ్మా? ఏం ఆలోచిస్తున్నావన్నయ్యా? పోగొట్టుకున్న జ్ఞాపకాల్ని వెతుక్కుంటున్నానమ్మా. మన గురించి మనం తెలుసుకోవడానికి, మన ఇంటికి మనం రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది చూసావా? దూరం కావడానికి కారణమైన మావయ్యే మళ్ళీ మనల్ని దగ్గర చేశాడు. అలా చేసినందుకు బాధపడాలో, ఇలా చేసినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు. తప్పుకు శిక్ష ఉంటుంది కానీ పశ్చాత్తాపానికి శిక్ష ఏముంటుందమ్మా? అత్తయ్య చెప్పినట్టు నాన్నగారిలా నీది క్షమించే మనస్తత్వమే. ఆ రక్తమే కదమ్మా. అది సరే, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? వదిన దగ్గరికి వెళ్ళొస్తున్నానన్నయ్యా. ఏ అన్నయ్యా, నేను వదిన దగ్గరికి వెళ్ళకూడదా? ఎవరమ్మా వదిన? అదేంటన్నయ్యా, సావిత్రి వదిన నాకు వదిన కాదా? నాకేమీ కానప్పుడు నీకేమవుతుంది? దూరమైన బంధాలు ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నాయి. మనకేమీ కాని వాళ్ల కోసం నువ్వు తిరగడం ఏంటమ్మా? నాది నాది అనుకుని నేను పడిన బాధలు చాలు. నీకా బాధలొద్దు. వద్దనుకుని వదిలేసుకున్న తన గురించి నేను ఆలోచించడం మానేసి చాలా రోజులైంది. గుర్తు చేసే ప్రయత్నం నువ్వు చేయకు. ఏంట్లారు వీడు? పెళ్ళం పేరెత్తితేనే చిరాకు పడిపోతున్నాడేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. వీడు ఇంత గట్టిగా ఉంటే సావిత్రిని ఇంట్లో తీసుకురావడం ఎలా కుదురుతుంది? నాకు నమ్మకం పోయిందిలేరో. మనం కష్టపడటం వేస్ట్. కష్టపడటం కూడా వేస్ట్ అనుకుంటే మనకు రావాల్సిన ఫలితం కూడా వేస్ట్ అయిపోతుంది. కళ్ళారా చూసావు కదయ్యా, వాడు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చూసావుగా. వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉంది కాబట్టే సావిత్రి తనకవసరం లేదనుకుంటున్నాడు. కాని మనకవసరం కదా. మన అవసరం కోసం ఎవరో కష్టపడరు, మనమే కష్టపడాలి. అందుకే మీ అల్లుడు ఒప్పుకోవటం గురించి ఆలోచించడం మానేసి సావిత్రిని ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఇద్దరిని ఒకచోట చేర్చాలి. ఇక సావిత్రిని తన కడుపులో బిడ్డని కూడా తీసుకొస్తేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. వల్ల కాదు అంటారా? ఈ నటన్నే నిజం చేసి మంచి మామయ్యగా వాళ్లతో ఉండిపోండి. లేదా బ్యాగ్ సర్దుకొని కేరళ వెళ్ళిపోదాం పదండి. అంతకు మించి దారి లేదు. సావిత్రిని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటికి తీసుకురావాలి, లేదా మనమే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సిస్టర్, ఎస్, డాక్టర్ గారు ఉన్నారండి. కూర్చోండి.
ఇలా కూర్చోండి. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. సరే. నమస్తే డాక్టర్. సావిత్రి, రా కూర్చో. 1 వీక్ లో రమ్మంటే ఇలా లేట్ చేసావేంటి? కొంచెం పనుండి రాలేకపోయాను డాక్టర్. ఎన్ని పనులున్నా రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. బ్లడ్ తక్కువగా ఉందని మెడిసిన్స్ ఇచ్చాను, వాడుతున్నావుగా? వాడుతున్నాను డాక్టర్. ఇప్పుడు కడుపులో ఉన్న పిండానికి రూపం వచ్చే టైం తెలుసా? ఇలాంటప్పుడు మెంటల్ టెన్షన్స్ పెట్టుకోకుండా చిన్నపాటి ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే మంచిది. అలాగే డాక్టర్. ఈసారి కొంచెం మెడిసిన్స్ మారుస్తున్నాను, అవి ఆపేసి ఇవి వాడండి. అవును, మర్చిపోయాను, మొన్న మీ హస్బెండ్ వచ్చారు. నీ ప్రెగ్నెన్సీ విషయం అడిగారు. ఏ, తనతో ఈ విషయం చెప్పలేదా? నా ప్రెగ్నెన్సీ గురించి అడిగారా డాక్టర్? నేను అదే షాక్ అయ్యాను. ఏ భార్య అయినా భర్తకి చెప్పుకోవాలనుకుంటుంది, నువ్వు చెప్పకపోవడమేంటి? గర్భవతిగా ఉన్నప్పుడు భర్తతోడు చాలా అవసరం సావిత్రి. అలాంటిది భర్త దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? సరే, నీ ప్రాబ్లం ఏముందో నాకు తెలీదు. నాకు చెప్పాలనిపించింది చెప్పాను. మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకో. నేను గర్భవతినని ఆయనకు తెలుసా? తెలిసే మౌనంగా ఉన్నారా? ఓకే డాక్టర్, వస్తాను. ఏంటి అప్పుడే అల్లుడు ఆస్తుల లెక్కలు అడిగాడా? వాడు అడగటం కాదు, వచ్చి వారం అయింది. వారసుడు వారసుడు అంటూ మా ఆవిడ దోచి పెడుతుంది. దోచిపెట్టడానికి ఏముంది, తిండేగా పెడుతుంది. అది చాలదా? పూటకు 10 రకాలు, 3 పూట్లకు 30 రకాలు. ఈ విధంగా నా ఆస్తిని ఎంత మింగారో అని లెక్కలు వేస్తున్నా. మీ ఆస్తి కావాలి అంటే ముందు వాళ్ళు మిమ్మల్ని నమ్మాలి, మీ చేతిలో చావాలి. చాలా కొత్తుంది. చాలా ఉంది అంటూ పోతే చివరికి నాకేం మిగిలేలా లేదు. తవ్వితే తరిగిపోవటానికి ఆనంద భూపతి గారి ఆస్తి మట్టి దిబ్బ కాదు, కొండ. దాని ముందు ఈ ఖర్చు రాలిపడిన పెచ్చులంతా. లెక్కలు చూడాల్సింది మీరు కాదు, తీసుకెళ్లి మీ అల్లుడికి చూపించండి. వాడికి అప్పుడే లెక్కలు అప్పచెప్పమంటావా? అదే రుద్రా గారు, మా లాయర్లకు మీకు ఉన్న తేడా. మేం లాజిక్గా ఆలోచిస్తాం, మీరు ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటారు. రేపొకరోజు మీ అల్లుడే మిమ్మల్ని మామయ్య లెక్కలు చెప్పని అడక్కముందే మీరే చెప్పేశారనుకోండి, ముందు ముందు మీకే ఉపయోగం. అంతే అంటావా? నేనేం చెప్పినా ఫ్యూచర్ ఆలోచించి చెప్తా. సరే పద. అల్లుడు, ఏంటి మావయ్య? ఇంతకాలం నా స్వార్థం కోసం నేను మోస్తున్న మీ ఆస్తుల వివరాలు, మీ కొబ్బరి తోటల ఖర్చులు, రాబడి, చేపల చెరువులు, రొయ్యల చెరువుల ఆదాయాలు, ఖర్చులు అన్ని దీంట్లో ఉన్నాయి. అల్లుడు, ప్రశాంతంగా నువ్వు కాసేపు వింటే ఆ వివరాలన్నీ చెప్పి ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తాను. ఇదిగో ఈ సంవత్సరం మన కొబ్బరి తోటల ఆదాయం. మావయ్య, ఇప్పుడు నాకు ఈ లెక్కలు అవసరం లేదు.
ఎప్పట్లాగే మీరే చూసుకోండి. అయ్యయ్యో నాకొద్దలుడు, నాది కాని ఈ ఆస్తి కోసమే కాలుడు నేను రాక్షసున్నయింది. ఈ ఆస్తి మీద ఆశతో మనిషిగా దిగజారిపోయాను. వద్దలుడు, నీ ఆస్తిని నువ్వే చూసుకో. ఏ ఆస్తి నీకు ఆశ కలిగించిందో అదే ఆస్తి ఈరోజు నీకు వద్దు అనిపిస్తోందంటే నీలోని మనిషి మళ్ళీ బతికాడని అర్థం. ఇక నువ్వు ఎప్పటికీ తప్పు చేయలేవు. కొత్తగా నాకు ఈ బాధ్యతలు ఏమీ వద్దు మావయ్య. లేదు బాబు, నువ్వే చూసుకో. అసలు ఎక్కడ ఏముంది, ఎంతొస్తుంది, ఎంత పోతుంది తెలియాలి కదా. నేనొచ్చింది ఈ ఆస్తుల కోసం కాదు మావయ్య, అనుబంధాల కోసం. అనాథ అనాథ అనిపించుకుంటూ పెరిగిన నాకు ఒక కుటుంబం ఉందని ఆనందపడటం కోసం వచ్చాను. మోసినంతకాలం ఈ బాధ్యతలు మోసాను బాబు. నీకు అప్పగించి ఈ భారం దించుకుందామంటే ఏంటల్లుడు నువ్వు? వద్దు బాబు. ఇదేంటి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది? ఆయన్నెందుకు బాబు అంత ఇబ్బంది పెడతావు? ఆడపు వల్లే ఆయన గతంలో అలా తయారయ్యారు. ఆయన్ని అలాగే ఉండనివ్వు. ఆస్తి బాధ్యత నువ్వే తీసుకో బాబు. లేదులే అత్తయ్య, ఏ అనుభవం లేకుండా నేనంత బాధ్యత తీసుకోలేను. మావయ్యనే చూసుకునివ్వండి. అది కాదు బాబు. వదిలే కామాక్షి, అల్లుడు కష్టపడకూడదు. నా వల్ల కాదు మావయ్య అంటుంటే అలా బలవంతం చేసి బాధ పెట్టకూడదు. నేను చూసుకుంటానులే అల్లుడు. మావయ్య ఒక్క మాట అడగడం మర్చిపోయాను. మీ అబ్బాయికి ఎలా ఉంది? ఎవరైనా మంచి డాక్టర్కి చూపించారా లేదా? ఏంటండి అబ్బాయికి ఏమైంది? అబ్బాయికి ఏమైందండి? అబ్బే ఏం లేదు కామాక్షి, అది నేను చెప్తాను కదా. ఏంటి అంత సీరియస్ విషయాన్ని అత్తయ్యకి చెప్పలేదా? అంటే అల్లుడు అది ఏమైందండి వాడికి? కన్న తల్లి నాకు చెప్పరా? చెప్పండి, ఏమైందండి వాడికి? అబ్బా కామాక్షి ఏమి లేదే, కొంచెం నలతగా ఉంది అంటే. నలతగా ఉందంటారేంటి మావయ్య? పక్షవాతం ఉన్నారుగా. పక్షవాతమా? నా బిడ్డకి పక్షవాతమా? ఇలాంటి విషయాన్ని నా దగ్గర దాస్తారా? ఏంటండి మీరు? నేను వాడి కన్న తల్లిని అనుకున్నారా, పరాయిదాన్ని అనుకున్నారా? చెప్పండి. ఏంటి మావయ్య, అత్తయ్యకి ఈ విషయం చెప్పలేదా? ఇదిగో ఇలా బాధపడుతుందని చెప్పలేదు బాబు. మాట వింటేనే ఇలా బాధపడుతుందే, ఇక నేరుగా చూస్తే తట్టుకోగలదా? అందుకే చెప్పలేదు బాబు, చెప్పలేదు. నా బిడ్డకు బాగాలేని విషయం నాకు కాకుండా ఎవరికి చెప్తారండి? నేను మారాను అన్న ఆనందంలో ఉన్న నీకు ఈ మాట చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక ఆగాను. అంటే చెప్పకుండా దాచేద్దామనుకున్నారా? నిదానంగా నీకు చెప్పాలనుకున్నాను కానీ నీ దగ్గర దాచాలని కాదు కామాక్షి. నీ దగ్గర ఈ విషయం దాచడానికి నేను ఎంత నరకం అనుభవించానో. వాడిప్పుడెక్కడున్నాడండి? అన్ని నిదానంగా నీకు చెప్తాను కామాక్షి, పద. అది కాదండి. అబ్బా నేను చెబుతాను, పద కామాక్షి, పద. నీ అన్నయ్యను నిన్ను ఒక చోట చేర్చాను. ఇక మీ వదిన కూడా తీసుకొస్తే ఆనంద భూపతి గారి వంశం అంతా ఒక చోట చేరుతుంది. అందర్నీ కలిపి ఒకేసారి పైకి పంపించేస్తాను.